హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటలక్క కర్రీస్. ఈరోజు సూపర్ టేస్టీగా నేను ఎండి రొయ్యలు, సముద్రపు ఎండి రొయ్యలు వేసి సూపర్ టేస్టీగా నేను గోంగూర వండుతున్నాను. చూడండి, నేను వండే విధానం ఎలా ఉంటుందో, నా స్టైల్లో నేను ఎలా వండుతానో కొంచెం చూడండి ఫ్రెండ్. ఒక 100 గ్రాముల దాకా నేను ఎండి రొయ్యలు తీసుకున్నాను. మా అమ్మాయి కొత్త ఇంట్లో వచ్చింది కదా, అక్కడ వెళ్ళి నేను వంట చేస్తున్నాను మా అమ్మాయికి. చూడండి, అక్కడే నేను వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఉండే ఒక్కదాన్ని కదా ఇంట్లో, అందుకోసం నా కూతురికి వంట చేయడానికి వెళ్తున్నాను. పాపం మా అమ్మాయికి వంటకాలు రావు ఫ్రెండ్స్, అందుకోసం నేనే అక్కడ చేస్తున్నాను. చూడండి, మా అమ్మాయి చిన్న బుజ్జి కాపురం ఎలా ఉందో. చిన్న చిన్న సామాన్లన్నీ కొన్ని సర్దుకుంటూ వస్తున్నాము మేము. ఈ నైట్ మాత్రం మా అమ్మాయికి నేనే వంట చేశాను. ఈ రొయ్యలు మాత్రం కొంచెం కాళ్ళు తలలు అవి ఉంటాయి కదా, అన్నీ నీట్గా తుంచి పెట్టుకోవాలి. ఇలా తుంచి పెట్టుకుంటే దాంట్లో ఇసుక అదంతా ఉంటుంది కదా, వేస్ట్ అంతా ఒక పక్కన పెట్టేసి ఆ రొయ్యలన్నీ నీట్గా చేసుకున్నాక ఒక గిన్నెలు వేసుకుని వాటర్ పోసుకుని మేము మంచిగా ఒక 10 నిమిషాల దాకా నీటిలో నానబెట్టుకోవాలి. రొయ్యలు మాత్రం సూపర్గా నీటుగా నేను తలలు కాళ్ళు అన్నీ నీటుగా తీసేసాను. ఇప్పుడు 2 సార్లు అట్లా వాష్ చేసేసి మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట దాకా నేను పెట్టేశాను ఫ్రెండ్. 10 నిమిషాలు అన్నాను, కానీ అదంతా ప్రాసెస్ చేసేదాకా ఒక అరగంట టైం పట్టింది నాకు. అప్పుడు దాకా రొయ్యలు కూడా మంచిగా నానినాయి. చూడండి, ఇక్కడ మాత్రం నేను గిన్నె పొయ్యి మీద పెట్టేశాను. పెట్టి నూనె వేసేసాను కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటాలన్నీ సన్నంగా కట్ చేసుకున్నాను. నూనె మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నూనె ఎక్కువగానే వేసుకుంటేనే మనకి రొయ్యలు గుంగర చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మాత్రం నేను బారుగా కట్ చేయను, ఎలా అంటే అలా కట్ చేసేస్తాను, ఎందుకంటే అది ఒక స్టైల్, దాంట్లో కూడా టేస్ట్ ఉంటుంది. చూడండి, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నాను. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి మంచిగా పసుపు వేసి మగ్గించుకోవాలి నూనెలో. ఒక 5 నిమిషాల దాకా హై మీద పెట్టి నేను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వచ్చి తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాము. ఒక గిన్నెలో మాత్రం ఇక్కడ మంచిగా రొయ్యలని సూపర్గా మంచిగా నానిపోయినాయి. చూడండి, నేను చేత్తో మంచిగా నీట్గా తీసేస్తున్నాను, ఎందుకంటే దాంట్లో ఇసుక అనేది ఉంటుంది. ఆ ఇసుక మాత్రం చాలా డేంజర్, ఎందుకంటే అసలు తినలేము కొంచెమైనా వస్తే. చూడండి, తగినంత నేను కారం వేసుకున్నాను. కారం వేసుకుని కారం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక పావు కిలో వచ్చి నేను టమాటాలు తీసుకున్నాను. చూడండి, రొయ్యలు మాత్రం ఒక 10 సార్లు దాకా నేను షింక్లోని మంచిగా వాష్ చేసుకున్నాను. ఒక గుప్పలు తీసి నేను వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర అన్నీ ఉన్నాయి కదా, కారం, ఉప్పు, పసుపు అంతా సూపర్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంత మంచిగా సూపర్గా మంచిగా మగ్గిపోయినాయి. రొయ్యలు మాత్రం కొంచెం కూడా చెదరకుండా భలే సాఫీగా మెత్తగా ఉన్నాయి, నానబెట్టాను కదా. చూడండి, మంచిగా గోంగూర మాత్రం నేను ఒక 5 సార్లు దాకా నీళ్ళలో వాష్ చేసుకుని ఒక గిన్నెలు వేసుకుంటున్నాను. ఇది ఈసారి తెల్ల గోంగూర తీసుకొస్తాను ఫ్రెండ్స్, చూస్తారు కానీ ఇది మాత్రం కొండ గోంగూర. నూనె మాత్రం 3 గంటలు నూనె వేసుకున్నాను. స్టవ్ ముట్టించేసాను, దాని మీద వచ్చి గిన్నె పెట్టేశాను. మెత్తంగా గోంగూర ఉడకబెట్టుకున్నాను. పప్పు గుత్తి తీసుకుని మంచిగా మెత్తేస్తున్నాను. తగినంత వచ్చి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. కొత్త కాపురం, కొత్త వంటకాలు చేస్తున్నాను అక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇంటికాడ. చూడండి, రొయ్యల కూర ఎంత సూపర్గా ఘుమఘుమలాడిపోతుంది వంటగది అంతా. ఇప్పుడు మాత్రం మంచిగా ఉడకబెట్టుకున్నాను కదా రొయ్యల కూర, దాంట్లో నేను మెత్తిన గోంగూర వేసుకున్నాను. ఒక్కొక్క గుప్పు నిండా వచ్చి నేను సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నాక గోంగూర వేసుకున్నాక ఆ రొయ్యల కూరలోని కొంచెంసేపు ఒక 2 నిమిషాల దాకా మెత్పాలి. మెత్తితేనే అప్పుడు మనకి గోంగూర అనేది టేస్ట్ వచ్చింది.
ఫ్రెండ్ చూసేవాళ్ళు తప్పకుండా మీ వంటలక్క కర్రీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి సూపర్గా ఎండి రొయ్యల కొండ గోంగూర రెడీ అయిపోయింది. దీంట్లో మాత్రం కాంబినేషన్ నేను ఏం పెడుతున్నాను చూడండి, మంచిగా సూపర్గా బంగాళదుంప ఫ్రై పెడుతున్నాను. ఒక గిన్నెలో మాత్రం బియ్యం కడిగేసి పెట్టేశాను కదా, అన్నం కూడా వండేసాను. వెంటనే వేడి వేడి అన్నం రొయ్యల గోంగూర రెండు కలుపుకొని సూపర్గా మా అమ్మాయి, మా అల్లుడు, నేను తిందామని రెడీ చేశాను. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి నేను కడాయి తీసుకున్నాను, నూనె వేసుకున్నాను. చూడండి బంగాళదుంప ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకుని సాల్ట్ వేసుకుని పెట్టుకుని కొంచెం కొంచెం నేను నూనెలో వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే నేను గోంగూర, కొండ గోంగూర, రొయ్యల కూర రెండూ కలిపి మంచి సూపర్గా గోంగూర చేసి మీ పార్సల్ పంపుతాను. ఎవరైనా కావాలంటే కామెంట్ పెట్టండి. చూడండి చిన్నులపై కారం వేసేసాను. ఒక్క నైట్కి సింపుల్గా చాలా టేస్టీగా సూపర్గా వండేసాను ఫ్రెండ్. మా అల్లుడు తిని అమ్మ అక్క ఎంత బాగుంది అక్క అన్నాడు. 100కు 100 మార్కులు ఇచ్చాడు మా అల్లుడు నాకు. చూడండి సూపర్ టేస్టీగా బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అయిపోయింది.